అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదనుంటే అతను లీగల్ ఫైట్ చేయనియండి, ఎవరైతే అంటుర్రు. రెండవది, బీజేపీ పెద్ద అవినీతి పార్టీ, బీజేపీనే అంతం చేస్తామని చెప్పిన కేటీఆర్, బీఆర్ఎస్ ఇప్పుడు సేమ్ అదే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము లెటర్లు ఇస్తున్నామని అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరిని గెలిపించాలనో ఎవరిని ఓడించాలనో చెప్పట్లేదు. గెలిపించేది చెప్పకపోయినా ఓడించేటోళ్ళ గురించి మాట్లాడాలి కదా. అదే కదా, 6 గ్యారెంటీలు మీరు అమలు చేయలేదు, కాంగ్రెస్ కోటేయద్దు అంటున్నాడు. అంటే ఎవరికి వేయాలి? మోడీకి ఏమనే కదా. ఇప్పుడు మొదట్లో వాళ్ళు అధికారం కోల్పోయినారు, రెండవసారి డిపాజిట్లు కోల్పోయినారు, మూడవసారి మెదడు కూడా కోల్పోయినారు. దీంతో వాళ్ళకు ఉన్న మెదడు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని చూసి జాలిపడడం తప్ప వాళ్ళ గురించి ఇంకా మనం చర్చించుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు అందరూ వాళ్ళలాగానే ఉంటారని అనుకుంటున్నారు. తిరుగుబాటు ఉందా, కుట్ర వెనకాల ఎవరు ఉన్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రేపు పొద్దుగాల ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారు అనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాడులను ఒకవేళ వదిలేస్తే ఈరోజు వాళ్ళని చేసి ఉండొచ్చు, రేపు వీళ్ళ మీదనే దాడులు జరిగితే ఆ రోజు చర్యలు తీసుకోమని అడగరా? ఈ దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా? కాబట్టి దాడులను సహించము. ఏ విషయం ఉన్నా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాడుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. ప్రత్యక్షంగా దాడులు చేసిన వాళ్ళను, దాడులను ప్రోత్సహించిన వాళ్ళను, ప్రోత్సహించే వాళ్ళ వెనకాల అండగా నిలబడ్డోళ్ళను అందరి సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. ఆయన ఇప్పుడు గవర్నర్ గారు రైట్. ఈ రేస్ కార్ వ్యవహారంలో గవర్నర్ అనుమతి రాగానే ఇక చర్యలుంటాయన్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ అనుమతి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీలో లాబింగ్ చేసేందుకు వచ్చారంటూ విమర్శించారు. మరోవైపు అధికారులపై దాడులు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఊచలు లెక్క పెట్టాల్సిందేనంటూ ముఖ్యమంత్రి హాట్ కామెంట్ చేశారు ఢిల్లీలో. ఎస్, మధు జైన్ అవుతారు. మధు, ముఖ్యమంత్రి చేసిన హాట్ కామెంట్స్ సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఎగ్జాక్ట్లీ, అనుమతి ఆపడానికే ఢిల్లీ వెళ్ళాడు కేటీఆర్ అనేటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఎందుకంటే 15 రోజులు అవుతా ఉంది, గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉంది. 17A కింద, పీసీ యాక్ట్ 17A కింద అనుమతి ఇచ్చి తీరాల్సిందే గతంలో. సో కాకపోతే టైం పీరియడ్ కొంచెం అటు ఇటు అవుతుంది, దాని విషయంపైనే చూస్తా ఉన్నామని చెప్పారు. కేటీఆర్ ఢిల్లీకి అందుకే వచ్చారు. ఇప్పుడు గవర్నర్ ను పిలిచారట. భయపడుతుంది బీఆర్ఎస్, బీజేపీ చిక్కటి బంధం బయటపడుతుందేమనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తా ఉన్నారో, సృజన్ కు బీఆర్ఎస్ హయాంలోనే 1000 కోట్ల పనులు అప్పచెప్పారు. 10 ఏళ్ల తర్వాత ఇలాంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. నా బంధువైనంత మాత్రం నేను అక్రమంగా ఎందుకు కాంట్రాక్టులు అప్పచెప్తాను అనేటువంటి మాట మాట్లాడుతున్నాయి. ప్రస్తుతం ఆయన అనేక అంశాలను
ఆయన మెన్షన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరు, తప్పు చేసినటువంటి వారు ఖచ్చితంగా ఊచలు లెక్కబట్టాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ పైన చర్యలు ఉంటాయంటూ మాట్లాడారు. ఎందుకంటే ఫార్ములా 1 ఈ రేస్ కి సంబంధించినటువంటి విషయంలో 55 కోట్లు అనుమతి లేకుండా విదేశీ సంస్థకు విదేశీ మారక ద్రవ్యం రూపంలో వాటికి చెల్లించారు అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికే ఆయన ఢిల్లీ వచ్చారు, కేంద్ర పెద్దలతో మాట్లాడుకుంటున్నారు అనేటువంటి మాటను రేవంత్ రెడ్డి అక్కడ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంకా అనేక అంశాలు మాట్లాడారు. రీసెంట్ గా జరిగినటువంటి కొడంగల్లో జరిగినటువంటి అధికారుల పైన, కలెక్టర్ పైన జరిగినటువంటి దాడి విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన మాట్లాడారు. ముఖ్యంగా కేటీఆర్ విషయంలో త్వరలోనే ఫార్ములా 1 ఈ రేస్ కి సంబంధించిన విషయంలో జరిగినటువంటి అవకతవకల పైన చర్యలు తీసుకొని విచారణ చేసిన తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పటికే మనం చూసాం, ఏసీబీ అనుమతి కోరింది, గవర్నర్ అనుమతి కోరింది. గవర్నర్ కి దీని టైం పీరియడ్ 3 నెలల వ్యవధి లోపల ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక నెల ఎక్స్టెండెడ్ 1 మంత్ పీరియడ్, ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మొత్తం 4 నెలల వ్యవధి లోపల గవర్నర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. మరి కేంద్రంలో నిజంగానే కేటీఆర్ పైరవి చేయడానికి వెళ్లారా అనేటువంటి ఒక అనుమానాన్ని కాంగ్రెస్ అయితే వ్యక్తపరుస్తా ఉంది. చూడాలి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి మూవ్మెంట్ ఉంటుందో చూడాలి. త్వరలోనే కేటీఆర్ పైన చర్యలు ఉంటాయనేటువంటిది ఫస్ట్ టైం ఢిల్లీ వేదికగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం పైన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతా ఉంది. రామ్, ఇంకా అధికారుల మీద దాడులకు సంబంధించి కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు, ఊసలు లెక్క పెట్టాల్సిందేనంటూ ఆయన చేసిన సీరియస్ కామెంట్స్కి సంబంధించి మరి ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి ప్రభుత్వం వైపు నుంచి? కొడంగల్లో ఫార్మా సిటీకి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి ఫార్మా సంబంధించినటువంటి రంగాలతో దాదాపు 10,000 మందికి ఉపాధి లభిస్తుంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. అక్కడ ప్రజలతో మాట్లాడడానికి, భూసేకరణకు సంబంధించి వారిని నచ్చజెప్పడానికి వెళ్ళినటువంటి అధికార యంత్రాంగం పైన, ముఖ్యంగా కలెక్టర్ పైన కానీ, ఎంఆర్ఓ పైన కానీ, ప్రభుత్వ అధికారుల పైన, పోలీసు సిబ్బంది పైన, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, రైతులు దాడి చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. చాలా మొట్టమొదటిసారిగా దాదాపు ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ఫస్ట్ టైం ఇలాంటి దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఎంతటి పెద్దలున్నా శిక్షిస్తామని చెప్పారు. దాని వెనకాల ఇప్పుడు కనపడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, దాన్ని చేపించినటువంటి వెనకాల ఎవరున్నారో వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయితే బాధితులకు ఎవరైతే కేసుల పాలై ప్రస్తుతం జైలుకు వెళ్లారో వారి పక్షాన బీఆర్ఎస్ నిలబడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. దాడి చేసినటువంటి వారిని మీరు పరామర్శిస్తామంటున్నారు, వారి వెంట వారి పక్కన నిలబడతామంటున్నారు. రేపు ఫ్యూచర్ లో ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ నేతల పైన దాడి జరిగితే అలాగే మాట్లాడతారా? 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు దాడి చేసినటువంటి వారి పక్షాన నిలబడుతున్నారు, అధికారుల పైన, పోలీసుల పైన దాడి చేసేటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరున్నా ఖచ్చితంగా శిక్షించి తీరుతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే తెలంగాణలో అధికారం కోల్పోయారు, తర్వాత పార్లమెంట్ లో డిపాజిట్ కోల్పోయారు, ఇప్పుడు మెదడు కోల్పోయి మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆయన మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికల విషయాన్ని కూడా ప్రస్తావించారు. కావాలని లబ్ధి పొందడానికి, కేటీఆర్ కేసు నుంచి తప్పించుకోవడానికి కావాలని ఈ రకంగా స్టేట్మెంట్ చేస్తూ ఫ్యూచర్ లో ఆయనకు కేసుల నుంచి విముక్తి లభించేలా, విచారణ జరగకుండా ఉండేలా మహారాష్ట్రలో బీజేపీ లబ్ధి చేకూరేలా మాటలు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ ను ఉద్దేశించి స్టేట్మెంట్ చేశారు. రైట్, yes, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పై సంచలన కామెంట్ చేశారు. ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందేనంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కేటీఆర్ మీద చర్యలు తప్పవంటున్నారు. ఈ కార్ రేసింగ్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీకి కేటీఆర్ వచ్చారంటూ సీఎం అంటున్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ చీకటి బంధం బయటపడిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆయన ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు. ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1,000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిండు. ఆన్ రికార్డ్ అక్కడ ఉంది. సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమనుంది, అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతాడో కొట్లాడమని. ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చ జరగకుండా ఉండడానికి
నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు, దగ్గర బంధువు అవుతాడు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్కులు ఇచ్చినాను, ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదనుంటే అతను లీగల్ ఫైట్ చేయనియండి, ఎవరైతే అంటుర్రు. రెండవది, బీజేపీ పెద్ద అవినీతి పార్టీ, బీజేపీనే అంతం చేస్తామని చెప్పిన కేటీఆర్, బీఆర్ఎస్ ఇప్పుడు సేమ్ అదే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము లెటర్లు ఇస్తున్నామని అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.